కలియుగంలో అటువంటి వాటికి ఒక సులభోపాయం చెప్పారు భాగవతంలో 6వ స్కంధంలో నారాయణ కవచము. పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుడు మింగేస్తే ఆయన కడుపులోకి వెళ్ళిపోయి ఈ నారాయణ కవచం చదివి బయటికి వచ్చాడు. చిత్రకేతుడనే రాజు ఈ కవచ ప్రభావంతో విద్యాధరుడయ్యాడు. ఈ కవచ ప్రభావంతో కుటుంబాల్లో ఉన్న కలహాలు తొలగిపోతాయి. మనిషి మనస్సు దృఢంగా ఉంటుంది. చిన్న చిన్న వాటికి పీక్కోవడం దుఃఖం పొందడం చేయకుండా ఉంటాడు. కొంతమంది చిన్ని చిన్ని వాటికి బాధపడిపోతారు. అంటే అదేదో పెద్ద తిట్టులా బాధపడతారు. కలియుగంలో ఎందుకో తెలియదు కానీ ఒత్తిడి ఎక్కువైపోయిందమ్మా అందరికీ. ఈ ఒత్తిడి వల్ల ఏమైపోతుందనమాట, చిన్న మాట పడడం, ఉద్యోగంలో బాధ, బయటికి వెడితే బాధ, రైలు ఎక్కుతూ ఉంటే బాధ, రైలు ఆగ్గానే పక్కవాడు తోపు తోసి ఎక్కేస్తాడు, పక్కవాడు బాబోయ్ తొయ్యి కంటే నన్ను అన్నావా అంటాడు. ఇలా ఒకటి కాదులేండి, అన్ని రకాల బాధలు. ఈ భయంకరమైనటువంటి ఒత్తిడి వల్ల అశాంతి ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుంది,